అసలు చిరంజీవి గారు చేసింది ఏంటి? కోతికాడ నక్కల్లా కాదు. అసలు పూర్తి వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరానికి కుటుంబంతో కలిసి హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలో ప్యారిస్ నుంచి చిరంజీవి హైదరాబాద్ కి చేరుకున్నారు. అయితే ఎయిర్పోర్ట్ లో చిరంజీవికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇండిగో సిబ్బందిలో ఓ వ్యక్తి చిరంజీవితో సెల్ఫీకి ప్రయత్నించగా చిరంజీవి తోసేశారంటూ ప్రచారం జరుగుతుంది. ఎప్పుడూ చిరంజీవి పైనే కళ్ళు పత్తికాయలంతా చేసుకుని చూసే కొందరు విషపూరిత వ్యక్తులు వ్యవస్థలకు అన్ని నెగిటివ్ గానే కనిపిస్తాయంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి చిరంజీవి వస్తుండగా సెల్ఫీ తీసుకున్నాడు. మళ్లీ వెళ్లి మరోసారి ప్రయత్నించగా మాత్రమే చిరంజీవి సున్నితంగా అతడి భుజంపై చెయ్యి వేసి పక్కకు జరిపారు తప్ప అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయలేదు. కానీ కొందరు పూర్తి వీడియోను క్రాప్ చేసి కేవలం చిరంజీవి వ్యక్తి భుజంపై చెయ్యి వేసిన వీడియోను మాత్రమే పోస్ట్ చేసి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. ఇది వారి వికృత మనస్తత్వాన్ని తెలియజేస్తుందని అంటున్నారు. లాగి చెంప మీద కొట్టలేదు కదా కొందరిలా, ఇంకో స్టార్ అయితే ఫోన్ నేలకేసి కొడతారు. చిరంజీవి అలా చేయలేదు కదా. అలాంటి వారి వికృత చేష్టలప్పుడు ఎక్కడున్నారు? అవి మీ కంటికి చక్కగా కనిపిస్తాయా అంటూ అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు. అప్పటికి చిరంజీవి గంటల కొద్ది ప్రయాణం చేశారు. విమానంలో సదుపాయాలున్నా ప్రయాణ పడలిక సహజం. చిరంజీవి అయినా సామాన్యులైన ప్రయాణంలో అలసిపోయి త్వరగా ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకోవాలని ఉంటుంది. ప్రయాణం మొదలయ్యేటప్పుడు మనసు శరీరం ఒకలా, గంటల కొద్ది ప్రయాణం చేసి వచ్చినప్పుడు మరోలా ఉంటుంది. ఇవేమి పట్టనట్టు తమ మనుషులమే అన్న ఇంకిత జ్ఞానం కూడా మర్చిపోయి కొందరు తమపై వికృతం క్రూర మనస్తత్వాన్ని చిరంజీవిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ కొందరిపై మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతుంది. పక్కకి జరపడానికి తొయ్యడానికి తేడా తెలియదన్నట్టు లపంగి బ్యాచ్ మొత్తం దిగి డ్యూటీ చేస్తున్నారన్నమాట సోషల్ మీడియాలో. అలాగే రక్తం అమ్ముకున్నారు అని చెప్పిన వాళ్లే వచ్చి కాళ్లు పట్టుకున్నారు. ఆయన మీద నోరు జారిన వాళ్లే పళ్ళు ఊడగొట్టుకున్నారు. వీళ్ళకి సెల్ ఫోన్స్ పగలగొట్టించుకోవడం, చెంపదెబ్బలు తినడం ఇటువంటి బాగా అలవాటు అయ్యి అనుకుంటాను నాకు తెలిసి. కరెక్ట్ గా చెప్పాలంటే ముందు నడుస్తున్న ఫీమేల్ ఎయిర్లైన్ సాఫ్ట్ ఫోటో అడిగిన వ్యక్తిని అడ్డు తప్పుకోమని సైగ చేసింది. లాంగ్ ఫ్లైట్ జర్నీ చేసి కుటుంబంతో వెళ్తున్న వ్యక్తి 2 సార్లు అడ్డంగా నిలబడి విసిగించడం అసలు కరెక్టేనా? సివిక్ సెన్స్ అనేది ఒకటి ఏడ్చి చచ్చింది కదా. చిరంజీవి గారు మంచోడు కాబట్టి సింపుల్ డాన్స్ మూమెంట్ లా జస్ట్ అలా జరిపి వదిలేశారు. అదే వేరే వ్యక్తి అయితే ఈ పాటికి ఫోన్ గాని చెంప గాని పగిలిపోయేది. ఒకసారి మీరే చూడండి ఆ వీడియో. చూడండి, స్టాప్ తో సహా వస్తున్నారు. అప్పటికే ఆమె చూడండి స్టాప్ సైగ చేసింది వద్దని. అయినప్పటికీ ఆయన ప్రయత్నించారు. ఆల్రెడీ అక్కడ ఒక సెల్ఫీ తీసుకున్నారు. మళ్ళీ వెళ్లిపోతుండగా సరిగ్గా చూడండి ఆయన అక్కడ చూడండి ఒకసారి యువతల పక్క ఎవరినో చూసి అటు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ లోపల ఈయన అడ్డుగా ఆయనకు అలాగే ఆయన సిబ్బందికి మధ్యన దూరి సెల్ఫీ కోసం ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ అప్పుడు ఆయన నెమ్మదిగా పక్కకు జరిపి చూడండి, నెమ్మదిగా పక్కకు జరిపి ఆయన వెళ్తున్నారు. కానీ దీన్ని ఆయన పక్కకు తోసేశారంటూ నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు కావాలని ఆయన మీద. అంటే ఏంటి? ఒకటి ఆయన గట్టిగా తోసేయాలి, లేకపోతే గుద్దుకుంటూ పోవాలి. ఇలా చేస్తే ఇంకేముంటుంది చెప్పండి? ఆయన పక్కకు జరిపితేనే ఈ విధంగా నెగిటివిటీ ప్రచారం చేసేటువంటి వ్యక్తులు ఉన్నాయి ఈ సమాజంలో. ఆయన గుద్దినా లేదా నెట్టివేసినా అంటే తోసినా ఇంకెలా ఉంటుంది నెగిటివిటీ ఆయన మీద? ఇదనమాట సమాజం. అసలు నెట్టివేయడం అంటే ఏంటి, జరపడం అంటే ఏంటి? ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు తెలుసు. ఆయనపై ఎంతటి నెగిటివిటీని ప్రచారం చేసినా మీరు చేసేటువంటి ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో అది ఆయన కాలి కింద దుమ్ముతో సమానం. చివరిగా చెప్పాలంటే మీరు నిప్పుల్లో కాలిపోతూ అరిచినా ఆయన క్యారెక్టర్ని దెబ్బ కొట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన డెమిగాడ్, గుర్తుపెట్టుకోండి.